రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నెంబర్లని సంప్రదించండి. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. భర్త చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతుంటాం, చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉంటుంటారు. అదేవిధంగా భార్యకి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ ఉంటాయి. భర్త నుండి అసలు భార్య ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటారు? చాలా మంది భర్తలకి ఇది అవసరం. ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందా అనగానే భర్తలు ఇట్లా చూస్తూ ఉంటారేమో, మా ఈ మేడం లెవెల్లో ఏం చెప్తుందో, ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని. చాలా నిజంగా కూడా భార్య అనే పదంలో ఫస్ట్ వాళ్ళ యాంగిల్లో ఎన్నేళ్ల నుంచి తీసుకున్న భర్త అనగానే ఒక చిరునవ్వు, ఒక ఆలోచన. అంటే నేను పెళ్ళైన తర్వాత నా భర్త నాకే సొంతం, నా మొగుడు నాకే సొంతం, నాతో అంటే ఒక మనిషినే ఆధారంగా తీసుకొని వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ ఒక మనిషినే. ఎస్, దో ఐ అగ్రీ, హోల్ ఫ్యామిలీస్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. అత్త ఇంపార్టెంట్, మామ ఇంపార్టెంట్, ఆడపడుచు, ఇదంతా ఇంపార్టెంట్. దో బట్ మెయిన్ రోల్ ఈస్ హీరో ఫర్ హర్ లైఫ్ ఈస్ భర్త. దిస్ ఆల్ ఆర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లం. ఎవరమైనా ఇప్పుడు నన్ను తీసుకున్నా, నా పిల్లల ఫ్యామిలీకి వచ్చినప్పటికీ వాళ్ళిద్దరే ఉంటారు మెయిన్, మనం అంతా సైడ్ హీరో హీరోయిన్సే. సో ఇది ఆ ఊహల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్కరు ఏం చేయండి అంటే, హర్ ఇంటెన్షన్ ఈజ్ హస్బెండ్ ఫుల్ అటెన్షన్ నాకే కావాలి. చిన్న పిల్లలు ఒక బొమ్మలు వేస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు అన్నిటిని అక్కడ పెట్టంగానే ఇవి నావి అనేది ఎంత మనం చూస్తున్నప్పుడు ఎంత సరదాగా ముచ్చటగా చూస్తామో, ఆ భార్య మనస్సుల్లో 80%, ఇక ఎమోషన్స్ లేని వైఫ్స్ గురించి నేను చెప్పట్లేదు, 80% లేడీస్కి మాత్రం ఆ లోపల ఫీలింగ్ ఉండటం వల్ల వచ్చే కథలే గొడవలు. ఒకటి నాకే కావాలి, నా హస్బెండ్ టైం నాకే కావాలి, నాతో ఉండాలి, నన్నే చూడాలి, నన్నే పొగడాలి, నాతోటే స్పెండ్ చేయాలి. ఇది పొసెసివ్నెస్. ఫస్ట్ హక్కు అనుకుంటారు, అది కాస్త పొసెసివ్నెస్గా మారి ఇవ్వనప్పుడు తగాదాలు, గొడవలు. ఆ తర్వాత వచ్చే అంటే మనిషి ఎప్పుడైతే ఒక ఆరాటము, ఆనందము నువ్వు కావాలని చూపించినప్పుడు ఎప్పుడైతే పట్టించుకోరో ఉషా, ఆ మనిషి వెనక్కి పోతే నువ్వు మళ్ళీ వచ్చి కాళ్ళు పట్టుకున్నా ఇట్ డజంట్ వర్క్. దో వాళ్ళు ఉండొచ్చు నీతో, కానీ ఆ మనసు, ఆ ఒక్క సోల్ఫుల్ కనెక్షన్, హార్ట్ఫుల్ ఇంట్రెస్ట్గా ఆ ఒక ప్రేమ, ప్రేమ అనేది మాత్రం మిస్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఎందుకు చెప్పడం అంటే, ఎవరైతే పాతగా అంటే లైక్ ఒక 40s 50s ఉన్న వాళ్ళు స్వతహాగా వాళ్ళు ఇప్పటికీ కూడా టైం ఇవ్వకపోతే వాళ్ళు ఏం మిస్ అయ్యారో వాళ్ళ 30sలో అని మీరు తెలుసుకుంటే అది కంపెన్సేట్ చేసుకునే అవకాశం. ఇప్పుడు 30s 35లో ఉండేవాళ్ళు అత్యంత భయంకరంగా కెరియర్ అని, ఫోకస్ అని, తప్పు అని నేను చచ్చినా చెప్పట్లేదు. మై డియర్ జెంటిల్మెన్ హస్బెండ్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ ఆర్ రాంగ్. ఐఎమ్ సేయింగ్ కొంచెం కరెక్షన్ చేయండి. ఎక్కడికో వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ద మోస్ట్ బిగ్గెస్ట్ కంప్లైంట్ ఇన్ లేడీస్ లైఫ్ ఆర్ పిల్లల లైఫ్, నువ్వే ఏం చేసినావు, ఉన్నావా అవసరం ఉన్నప్పుడు, అది వస్తుంది. మీరు అది డిజర్వ్ కాదు. నేను హస్బెండ్ సైడ్ నుంచే చెప్తున్నాను. నేను ఏమన్నా అంటే ఏం చెప్తారు, మీకోసమే కదా కష్టపడేది, నిన్ను పోషించడానికి, నీ పిల్లల్ని పోషించడానికి కదా. అంటే నువ్వు మనము అని అనుకొని చెయ్యి, మన కోసము అను. నీ కోసం అని వచ్చేటప్పుడు బాధ్యత పెరుగుతుంది, బంధం తగ్గుతుంది. మనం అన్నప్పుడు బంధం పెరుగుతుంది, బాధ్యత కూడా టుగెదర్నెస్ ఉంటుంది. సో మనకి అని ఎంత వీలు దొరికితే నువ్వు నీ క్వాలిటీ టైంని ఫ్యామిలీకి ఇవ్వడానికి చెయ్యండి. క్వాలిటీ టైం ఈజ్ మిస్సింగ్ ఇక్కడ. నువ్వు ఇక్కడ కూర్చున్నా కూడా నీ ఫోను, నీ ఫ్రెండ్స్, నీ ఆఫీసు, ఇంకేదో తప్పించి నేను మొత్తం ఆఫీస్ ఉద్యోగాలు చేసి భార్య కొంగు పట్టుకొని తిరగమని చెప్తలేము, లేకపోతే పిల్లల్ని ఆడించుకుంటారు నర్సరీ కేర్ చేయమని చెప్తలేము. ఇట్స్ టోటల్లీ ఎంత ఆతృతతో నీ కెరియర్ని సెట్ చేస్తున్నావో, నీ కెరియర్ చూసుకునడానికి రేపొద్దున చూస్తే వీళ్ళు విచ్ఛిన్నం అయిపోతే ఏం చేసుకుంటావు? సో అలాంటివి కొన్ని కోకొల్లలు అయితే చూస్తుంటాం ఉషా. నేను రీసెంట్గా యానిమల్ మూవీ చూసావు కదా, నువ్వు చూసుంటారు మన వాళ్ళందరూ. యానిమల్ మూవీ రణబీర్ కపూర్ది. దాంట్లో ఎక్సలెంట్గా చూపించిండ్రు. భార్య
కాంప్రమైజ్ అవుతుంది. ఎందుకు? భర్త కన్విన్స్ చేస్తున్నాడు. ఎందుకు? నేను పిల్లలకి చాలా మంచి స్టేటస్ ఇవ్వాలి. అలా ఇప్పుడు చాలామంది భార్యలు కూడా కాంప్రమైజ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏం మిస్ అవుతున్నారో వాళ్ళకి కూడా తెలియట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు పరిగెత్తుంటే వీళ్ళు పిల్లల్ని కానీ పిల్లల మనస్సులో ఒక మార్క్ పడుతుంది చూడు, నా తండ్రి నాకు లేదని. అది యానిమల్ మూవీలో అబ్సల్యూట్లీ హైలైటెడ్ పాయింట్. బికాజ్ ఆ అబ్బాయి చెప్తూ ఉంటాడు ఎప్పుడు, ఎంత రాజరికమైన మెహల్లు, కింగ్ ప్యాలెస్, బట్ స్టిల్ ఆ అబ్బాయి లోన్లీ. స్టిల్ ఆ అబ్బాయిలో ఒక వ్యాక్యూమ్, ఎంప్టీనెస్. తండ్రి కోసము ఇట్లా బర్త్డే అంటే ఎట్లా అంటే ఒక భర్త గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చూసిన దానికంటే ఎక్కువగా పరిగెడతాడు. వాడిలో ఉన్న అసలు అది ప్రతి ఒక్క పిల్లల్లో ఉంటుంది. మై డియర్, రియల్గా చెప్తున్న, తల్లిదండ్రులకు పిల్లలు అంత ఇష్టపడతారు పేరెంట్స్ని. సో దట్స్ హౌ ఆ తండ్రి ఎంతసేపు పెద్ద ఎంపైర్ క్రియేట్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. బట్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ నా బర్త్డేకి నా నాన్న నా పక్కన ఉండాలి. హీ వాజ్ నాట్ దేర్. ఎంత షాటెడ్, ఎంత అయ్యి లాస్ట్కి ఒక డైలాగ్ చెప్తాడు ఉషా, నేను వచ్చే జన్మల నీకు తండ్రి అయి పుడతా, అప్పుడు నేను ఎంత ప్రేమ చేస్తానంటే, ఎంత కొడుకుగా బాగా చూసుకుంటా, నువ్వు నన్ను ఏమేమి చూసుకోలేదో అది నేను నీకు చెప్పిస్తా అని చెప్తాడు. అది చాలా పెద్ద వర్డ్. నాకైతే అసలు ఇట్లా ఐ గాట్ లైక్ రియలీ షేకెన్ బై దట్ వర్డ్. నాకు అందుకే నేను మర్చిపోలేను. నాకు యానిమల్లో ఎంత చాలా క్రూరత్వము, ఎంత చాలా విలనిజం చూపించినా, బట్ నేను స్ట్రక్ అయిన పాయింట్ అయితే అదే. బికాజ్ ఐ గాట్ స్టక్డ్ దేర్. ఒక అబ్బాయి స్టిల్ వాడికి అంత ప్రేమ, వాళ్ళ నాన్నని ఎవరో మోసం చేసి చంపుతా అనుకుంటే హీ విల్ బికమ్ రియల్ యానిమల్. తండ్రి అంటే అది తప్పైనా తండ్రి కోసము ఒక మృగంలాగా మారిండు. అంటే అంత బంధము పిల్లలకి తండ్రితో అటాచ్మెంట్ ఉంటుంది. మీరు అంటుంటారే మగాళ్ళు, నేను కదా చేస్తే కడుపు అంటే లైక్ పిల్లలు పుట్టారు మదర్తో పాటు. కరెక్ట్ చెప్పిండ్రు. సేమ్ నన్ను చెప్పాలంటే ఇంకా నాన్నే హీరో అనేది, అమ్మని హీరో అనలేదు ఎప్పుడు, అమ్మ దేవత. బికాజ్ అమ్మ నర్చరింగ్ ఒక చిన్న ఏజ్లో ఆ ఒడి బడి, ఆ వామ్త్, అంటే పిల్లలకి టాలరెన్స్ కానీ, మమత కానీ, ఎమోషన్స్ కానీ నేర్పించేది తల్లి. ఫీలింగ్స్, హగ్గింగ్, ఇదంతా తల్లి దగ్గర నుంచి వస్తుంది. ఆ ఫీలింగ్స్, సెన్సిటివిటీ. ఎవరైతే పిల్లలు ఇన్సెన్సిటివ్ ఉంటే ఐ థింక్ సమ్వేర్ దిస్ మైట్ బీ ల్యాకింగ్. గుర్తుపెట్టుకోండి మదర్స్కి కూడా. సో అది ఎక్కువ ఆ వామ్త్. అందుకే పిల్లల్ని ఎక్కువ తల్లి దగ్గరే ఉంచుతాం, తల్లి పట్టుకొని ఉంటుంది. సో ఆ ప్రేమ వస్తుంది. తండ్రి 5, 6, 7, 8 ఇయర్స్ వచ్చే వరకు తండ్రి నడిపియాలి. అందులో ఎటువంటి లేనే లేదు. ఇక అమ్మ చేసేది కూడా ఎట్లా ఉంటుందంటే, ఒకవేళ చేయాల్సి వస్తే గనక పాపం చాలా కష్టమవుతుంది. షీ కాంట్ ప్లే రోల్. అండ్ కమింగ్ టు ద పాయింట్, డివోర్స్లో మన వాళ్ళందరూ ఎందుకు తీసుకోవద్దంటారు? ఒక పిల్లల్ని పెంచడానికి ఒకరు సరిపోరు, 2 బాధ్యతలు కావాలి. అమ్మది మమత, మమకారము, బాధ్యత, ప్రేమ కావాలా, నాన్నది గట్టితనం, కరుకుతనం, ఎలా జీవితాన్ని సాధించాలనేది, రెండిటిని నేర్పియడం కోసము మంచి చెడు అంటే స్ట్రిక్ట్నెస్ ఎట్లా, ఆ సెన్సిటివిటీ ఎట్లా, ఎలా అయితే ఒక మనిషిలో ఒక పార్వతీ శివుడిలో గనక అర్ధనారీశ్వరుడు, శివుడు ఎట్లా ఉంటారో పార్వతీ శివులు, అట్లా ఒక నర్చర్ చేసేటప్పుడు జెంట్స్ అయినా అమ్మాయిలైనా అబ్బాయిలైనా బోత్ థింగ్స్ ఉండాలి. ఆ యాటిట్యూడ్ లైక్ ఎ ఫాదర్ అండ్ దట్ సెన్సిటివిటీ లైక్ ఎ మదర్. సో మరి ఇద్దరు కలిసి చెయ్యాలి కదా. నేను సంపాదించుకొస్తున్నా నువ్వు చెయ్యి అంటే, ఈ పిల్లలు పెంచేది ఓన్లీ సోల్ బాధ్యత తల్లిది కాదు. తల్లిది ఏంటిది? అన్నం వండుడు, కూర వండుడు, లేకపోతే ఇవి ఏది హౌస్ వైఫ్లు అయితే టోటల్గా చెప్తున్నా. బట్ నన్ను అడిగితే హౌస్ వైఫ్లంత పెద్ద జాబ్ ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఆమెకి ఎప్పుడో ఒక భయం, నేనేం చేస్తలేను, ఆవిడ పడే ఆ ఆందోళన, ఆ బాధ అంతా ఇంత ఉండదు. నేనేం చెయ్యట్లే, నేను ఊరికే కూర్చొని తింటున్నానేమో, వీళ్ళందరికీ చెయ్యాలి అనే ఒక బానిసత్వము, బానిసత్వంతో కూడిన భయం అయితే వచ్చడం అయితే జరుగుతుంది. సో అందుకని ఎవరైనా ఏమైనా చేయగానే పిల్లలతో ఏం చేసినావు, ఖాళీగా ఉన్నావు కదా, అప్పటి నుంచి ఇంట్లో ఏం చేసినావు అని క్వశ్చన్స్ అడుగుతుంటారు. 1-2 రోజులు ఆమె పడుకుంటే బట్టలు ఆ మూలకుంటాయి, ఇల్లు చెత్తపట్టి ఉంటుంది, నీకు తిండి ఉండదు. ఆ వాల్యూ క్రియేషన్ ఆడదానికి నా గురించి గట్టిగా పట్టించుకోండి అని చేతగాల. మొగాడు చూడండి, మీరు ఏదైనా గొడవ కాగానే నేను చెయ్యపో అని వదిలేసిపోతుంది. ఆడది అలా వదిలేసిపోదు.
80% యూ కెన్ నోటీస్ ఎనీబడి. మీరు జెంట్స్ కూడా నాతో అగ్రీ చేస్తారు. ఎక్కడ నేను ఎప్పుడు ఆ 20% ఎందుకు వదిలేస్తానంటే ఆ 20% మగవాళ్ళల్లో మంచిగా ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు, లేడీస్లో ఇలా ఉంటారు కాబట్టి నేను ఎనీవేస్ ఐ లీవ్ ద 20% టు దట్ కైండ్ ఆఫ్ ఎ పీపుల్. సో కానీ కమింగ్ టు ద పాయింట్, తండ్రి టైం కోసం, భర్త టైం కోసం భార్య గొడవ పెడుతుంది అంటే నువ్వు అదృష్టవంతుడివి రాబాయ్. ఏడబోతే ఆడబోయిండు, నాకు అసలు నన్ను ఏం అడుగుతలేడు అని భార్య అనుకుంటుంది. ద మోస్ట్ అన్లక్కీ పర్సన్ యు ఆర్. డోంట్ థింక్ యు ఆర్ అన్ ఎ సేఫర్ గేమ్. సమ్ గేమ్ ఈజ్ రాంగ్. యు హ్యావ్ టు కరెక్ట్ ఇట్. నీ భార్య నీ టైం అడుగుతుంది, ఏ బెంజ్ అడుగుతలేదు, 10 తులాల బంగారం అడుగుతలేదు, ఓన్లీ టైం అడుగుతుంది. యు ఆర్ ఎ లక్కీ గై. సో ఆ టైము కూడా ఇవ్వలేదు, నీ చేతిలో ఉన్నదంటే దేవుడు ఏం చేస్తాడు? మేడం నాకు మస్తు పనులు ఉన్నాయి మేడం. నేను చూసినాను ఉషా, నా కళ్ళ ముందు ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ పొలిటీషియన్స్ నా రిలేటివ్స్లోనే ఉన్నారు. కొడుకుకు ఇప్పటికీ తన చేత్తో తన అన్నం వండి తినిపిస్తాడు. ఇంకా చెప్పాలంటే మిస్టర్ మైనంపల్లి హనుమంతరావు. ఐ మీన్ ఇట్, ఐ నో దాట్ హీ సమ్ టైమ్స్ ప్రిపేర్ అండ్ హీ విల్ ఫీడ్ హిస్ చైల్డ్. నేను ఎప్పుడు అది, దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. ద మోస్ట్ బిజియెస్ట్ పీపుల్, వెన్ యూ కాంట్ గివ్ నీ పిల్లలకి, నీ ఫ్యామిలీకి, నీ భార్యకి, నీ భర్తకి నువ్వు టైం ఇయ్యలేనంత పరిగెడుతున్నావంటే పరిగెత్తకు, ఆగింకా ఆగు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏం లాభము? చాలామందిని ఆ పిల్లలు ఏమవుతారు తెలుసా, ఆ భార్యలు ఏమవుతారు తెలుసా, మరి ఈ వాక్యూమ్ ఫిల్ చేసుకోవడానికి దే విల్ గో ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్స్. అన్నోయింగ్లీ, అన్ఇంటెన్షనల్లీ యు ఆర్ ద రీజన్ టు గివింగ్ ద టైమ్ టు యూజ్ సమ్వేర్ ఎల్స్. దీని బాధ్యత నువ్వు వహించాల్సిందే. మరి ఒళ్ళు కొవ్వెక్కి అలా కాకుండా కూడా పాడయ్యే వాళ్ళు ఉన్నారు మేడం, మేము ఎంత ఇచ్చినా అంటే నేను అదే చెప్తున్నాను. అది కర్మ, వాళ్ళకి ఎక్కడో రాసుకొని వస్తారు, ఇంకో రకమైన ఒక బ్యాచ్, దాన్ని వాళ్ళు అనుభవించాలని రాసుంటే వాళ్ళ దరిద్రం, అది అనుభవించాల్సిందే, అది వేరే సెగ్మెంట్. బట్ నువ్వు ఇంటెన్షనల్గా అన్ఇంటెన్షనల్గా డోంట్ బి ద రీజన్ టు గెట్ ఎ స్పాయిల్డ్ వైఫ్ ఆర్ ఎ స్పాయిల్డ్ బ్రాట్ యువర్ చిల్డ్రన్. ఎలా స్పాయిల్ అవుతారు మేడం అంటే, విమెన్ని రెస్పెక్ట్ చేయకుండా ఈ రేపులని, జస్ట్ యూజింగ్ అ గర్ల్ ఆబ్జెక్ట్, ఎందుకంటే నువ్వు అట్లా యూజ్ చేస్తున్నావు. జస్ట్ షీస్ లైక్ ఏ వన్ లేడీ, నాట్ ఎ మదర్, నాట్ ఎ వైఫ్. వీడికి ఆ ఎఫెక్షను అట్లా భార్యకి విలువ ఇవ్వాలి, పిల్లలకి విలువ ఇవ్వాలి అని నేర్పలా. ఎందుకంటే నువ్వు అట్లా చేస్తున్నావు, వాడు అదే కదా మనం నేర్చుకోవాల్సింది, నాన్న హీరో. సో దెన్ హీ విల్ లెర్న్. అండ్ వాళ్ళు రాంగ్ రూపు, డ్రగ్స్ తీసుకోండి, ఆల్కహాల్ తీసుకోండి, అమ్మాయిల చుట్టూ తిరగని తీసుకొనివ్వండి, ఫోకస్ లేకుండా ఉండనివ్వండి. అలా అయిన వాళ్ళని చూసి నువ్వు ఒక రీసెర్చ్ కనుక నువ్వు పెట్టినట్టయితే అట్లీస్ట్ 60 to 70% అని అయితే చెప్తాను. దీస్ పీపుల్, ఈ పిల్లల తల్లి తండ్రులలో చూసుకుంటే తండ్రి కనుక విపరీతమైన బిజీ పర్సన్, విపరీతంగా బయట తిరిగి ఇంట్లో మాత్రం టైం ఇయ్యని వ్యక్తి అయ్యి ఉంటాడని మాత్రం మనకు రీసెర్చెస్ ప్రకారం అయితే తేలిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సైకాలజీలో. సో కాబట్టి నువ్వు ఎంత చేసినా నీ ఫ్యామిలీకి టైం వాల్యూ రెస్పెక్ట్ లేనప్పుడు, బంధం లేనప్పుడు నువ్వు ఎందుకబ్బా బాధ్యత? నువ్వు బాధ్యత ఉండి బంధం చూపించు, ఉన్న దాంట్లో సర్దుకుంటారు. అది ఇప్పుడు మనం కొంతమంది ఫ్యామిలీస్ని చూస్తుంటాం, ఎంత క్యూట్గా అనిపిస్తుంది. ఇప్పుడు జోపడ్లు ఉంటారు, అంటే లైక్ గుడిసెలల్లో ఎంత హ్యాపీగా ఉంటారు, వాళ్ళు అన్నీ తీసుకొచ్చుకుంటారు, మళ్ళీ వాళ్ళ మందం వాళ్ళు వండుకుంటారు, పిల్లలను ఎక్కించుకొని నేను చూస్తుంటాను, వాళ్ళ పిల్లల్ని కూడా ఆడించుకుంటుంటారు. ఒక మదర్ది ఒక చిన్న వీడియో చూశాను, అసలు అంటే స్టిల్ ఐ వాజ్ లెర్నింగ్. నేను ఎక్కడ వాక్యూమ్ ఉంది, నేను ఇంకా ఇట్లా చేయొచ్చు నా పిల్లలకి అని. ఇక్కడ ఇట్లా కట్టుకుని ఆమె ఆడిస్తుంటుంది, పక్క నుంచి ఒక పాప, ఇంకా కొంచెం పెద్ద పిల్లలు ఎక్కువ పుడతారు కదా, అది వచ్చి ఇట్లా మీద పడి ఆడుతుంటుంది. స్టిల్ ఏదో ఒక వర్క్ చేసుకుంటూనే ఉంటుంది ఆ మదర్. ఇప్పుడు నా కళ్ళ ముందు కూడా సన్నివేశం గుర్తొచ్చింది నాకు. అసలు ఎంత అంటే అది ఇట్లా ఆడిస్తుంది, ఒక కూతురు దాని మీద ఒక కర్ర మీద నడుస్తోంది, సర్కస్. ఒక కూతురికి పాలిస్తోంది, ఇంకొక కూతురు ఇట్లా ఆడుతోంది. దట్ ఈస్ లవ్. కోట్లు రోడ్డు మీద. నేను షాక్డ్ ఉషా, నాకు ఇప్పుడు కళ్ళ ముందు నాకు అది ఐ వాంటెడ్ టు టెల్, బట్ సమ్హౌ నాకు ఇప్పుడు అది గుర్తొచ్చింది. బికాస్ ఐఎమ్ వెరీ ఎమోషనల్ టువర్డ్స్ పిల్లలు, టైం. బికాస్ పెద్దగా అయిన తర్వాత వాళ్ళు తిరుగుతున్నప్పుడు నువ్వు ఆ స్పేస్ ఇవ్వాలి. కానీ చిన్నప్పుడు తండ్రి కనుక ఆ టైం ఇవ్వకపోతే జరిగే పరిణామాలు, రేపు పొద్దున నిన్ను ఏం చేసినావు, నువ్వు ఈ సంపాదించడం అనేది నీ బాధ్యత అని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు.
అడిగినప్పుడు నువ్వు తల దించుకోవడం తప్పించి తలెత్తుకొని నువ్వు ఏం ఆన్సర్ చెప్పినా అది నువ్వు భ్రమపెట్టుకోవడమే కానీ అది పనికొచ్చే ఆన్సర్ అయితే ఎవరికీ కాదు. సో కాబట్టికి మీ చేతిలో ఉన్న టైం, అందుకే టైమ్ ఈజ్ మనీ అన్నారు. సో నువ్వు నీ వర్క్ షెడ్యూల్ పెట్టుకొని వర్క్ షెడ్యూల్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అంటే, నా పిల్లోడు వచ్చే వరకు నా పిల్లోడితో నా భార్యతో కలిసి గనక స్పెండ్ చేసే ఉన్న ఆ అమృత ఘడియలు ఉంటాయో, ఎలాంటి రాహుకాలాన్నైనా కూడా తొక్కేసే అమృత ఘడియలు. అది ఆ సందర్భం, ఆ ఒక పవర్ జనరేట్ అవుతుంది అక్కడ. ఆ జనరేటర్ నీకు ఎంత శని ఉండని, ఎంత సక్సెస్ఫుల్ కాకపోని, అది విల్ హిట్ యూ. అదే నువ్వు వీళ్ళందరినీ వదిలేసి ఇటుపోయి, ఆ అమ్మాయి అటుపోయి, భార్య ఈ రెండిటిని ఏమి చేయలేక నడి సముద్రంలో ఒంటెద్దు లెక్క లాక్కుంటూ ఈ పిల్లల్ని వస్తూ, నా భర్త ఎప్పుడు వస్తాడా అని సిరిమల్లె పువ్వా ఎన్నాళ్ళకు వస్తాడో పాట అప్పుడు పాడేది కాదు. ఇప్పుడు ప్రతి టైం ఇయ్యని భర్త కోసం భార్య పాడాల్సి వచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. జోక్స్ ఏ పార్ట్. స్టిల్ ఒకవేళ అలా గనక చేసి ఏడుస్తూ నీ కోసం నీ టైం నీ ఫ్రెండ్స్కి ఫర్ అదర్ రీజన్స్కి నువ్వు తిరగడానికి, తాగడానికి నీ ఫ్రెండ్స్కి అట్లా పెట్టి వీళ్ళని నెగ్లెక్ట్ చేసినట్టయితే, ఆమె కార్చే కన్నీళ్ళు ఏదైతే ఉంటుందో, లోపల క్షోభ ఏదైతే ఉంటుందో, నిన్ను మాత్రం ఖచ్చితంగా సక్సెస్కి వెళ్ళని లేదు మేడం, నేను వెళ్ళిన మేడం, జస్ట్ వెయిట్ ఫర్ సంథింగ్, బీ రెడీ. అండ్ ఐఎమ్ నాట్ కర్సింగ్ ఇట్, బట్ సమ్వేర్ యూ వోంట్ బీ హ్యాపీ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఇది చిన్న చిన్న టిప్స్ లాగా వాడుకొని జర్నల్ లెక్క. బికాజ్ యాజ్ ఎ మదర్ నాకు ఐ హ్యావ్ దట్ ఇన్స్టింక్ట్, వైఫ్ నీడ్స్ హస్బెండ్ టైం ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్. నువ్వు ఎన్ని కొనిచని, నా కళ్ళ ముందు చాలా రిచ్ అంటే మంచి వెల్ ఉన్న వైఫ్స్ని చూశాను. అబ్బా నీకేంటి అక్క బాగున్నావో, లేకపోతే నీకేంటి అమ్మాయి బాగుంది అని. ఎందుకు అసలు ఉండరు ఇంట్లో, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. అందుకే ఎద్దున్నోడికి బుద్ధుండదు, బుద్ధున్నోడికి ఎద్దుండదు అనేది. డబ్బులు లేక ఇంకొక ఆమె ఏడుస్తుంటుంది, డబ్బుల కోసం, డబ్బులు ఉండే ఫ్యామిలీ. సో డబ్బులు లేకున్నా ఈ ఫ్యామిలీ, డబ్బులు పెట్టి ఫ్యామిలీ టైం కొంటుందామే. సో కాబట్టికే టైం ఇచ్చే భర్తలను వాల్యూ చేయండి. టైం ఇయ్యని భర్తలు మీరు ఆ మాటను వాల్యూ చేసి టైం ఇవ్వండి. అబ్బా అమ్మాయికి అబ్బాయికి టైం ఇచ్చి ఒక మంచి టైం, క్వాలిటీ టైం స్పెండ్ చేసి దాని మాధుర్యము, దాని హ్యాపీనెస్ మీరు ఎలా షేర్ చేశారో కమెంట్ చేయండి. ఐ విల్ బీ మోర్ హ్యాపీ టు లిసన్ దట్. ఒకవేళ మీరు ఆల్రెడీ చేస్తుంటే మీ ఫ్యామిలీతో, అది కూడా దాని వాల్యూ, నేను చెప్పింది కరెక్టా, మీరు చేస్తున్నారు కూడా, నేను నిజంగా ఇలా చేస్తున్నాను మేడం అని ఇంకా కొంతమందికి నాతో పాటు మీ వాయిస్ కలిపితే వేరే వాళ్ళు కూడా చేంజ్ అవ్వడానికి టైం ఉంటుంది. థ్యాంక్ యూ రజిత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.